హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నుల పుజ్జమ్మ. సో ఆల్మోస్ట్ 1 మంత్ అయిందనమాట నేనైతే వీడియో పోస్ట్ చేయక. చాలా వీడియోస్ అయితే రికార్డ్ అయితే చేసి ఉన్నాయి. బట్ ఏంటంటే హెల్త్ బాగాలేకుండా ఉండడం వలన ఇంట్లో నాకు కానీ బాబుకి కానీ అస్సలు హెల్త్ బాగాలేదు. సో అందువలనేసి నేను అసలు ఎలాంటి లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. బట్ మధ్యలో నాకు కుదిరినప్పుడు మాత్రం నేనైతే షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేసుకుంటూ వచ్చాను, బోత్ ఇన్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో. సో రెండిట్లో. సో నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే వెళ్ళి ఫాలో అవ్వండి, ఇక్కడ లింక్ అయితే ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఒక మంచి కుకింగ్ వీడియో కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. లంచ్ బాక్సెస్కి అయితే చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది అనమాట. మార్నింగ్ హడావిడిలో ఉంటాం కదా, సో అందుకనేసి కిడ్స్కి కూడా చాలా బాగా నచ్చుతుంది. అంటే మనం స్పైసీగా కాకుండా మీడియం స్పైసీనెస్తో కనుక చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. సో మా సైడ్ అయితే మేము ఏమంటామంటే టమాటా పులావ్ అనేసి అంటాం. సో ఒక్కొక్కరు టమాటా బాత్ అని ఇంకా ఇంకా ఇక చాలా రకాలుగా అయితే పిలుచుకుంటారు. సో మేమైతే టమాటా పులావ్ అనేది పిలుచుకుంటాము. సో ఇది వచ్చేసి ఏంటంటే కుక్కర్లో అయితే చేసుకుంటున్నాము, చాలా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ ఏంటంటే దీనికి టమాటాలు చాలా ఎక్కువగా కావాలి. ఏంటంటే టమాటా పులావ్ కాబట్టి టమాటాసే ఎక్కువగా ఉండాలన్నమాట. సో వాటికి ఏమేమి కావాలంటే టమాటాలు, ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, రైస్ క్వాంటిటీ మనకు కావాల్సినంత అయితే తీసుకోవాలి. 1:1 అనమాట. 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 1 గ్లాస్ తీసుకుంటే రైస్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. సో దాంతోపాటు ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక గరం మసాలా అండ్ కర్డ్, ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. అండ్ లాస్ట్లో మనకు కొంచెం పుల్లగా ఉండడానికి నిమ్మకాయ అయితే తీసుకోవాలన్నమాట. సో అండ్ దీనికి వచ్చేసి స్పైసెస్ అన్నీ ఏవైతే మనము బిర్యానీకి అయితే వాడుకుంటామో సో ఆ స్పైసెస్ అన్నీ తీసుకున్నాను. నేనైతే ఫస్ట్ కుక్కర్ అయితే పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం గీ కూడా యాడ్ చేసుకున్నాను. సో దాంట్లో ఏంటంటే బిర్యానీ ఆకు కానీ మొగ్గ, యాలకులు, లవంగాలు ఇవన్నీ అయితే వేసుకొని కొంచెం లైట్గా అయితే వేయించుకున్నాను. సో మరీ ఎక్కువగా డీప్గా అయితే వేయించుకోవద్దండి, కొంచెం మాడిపోతాయి అనమాట. సో అలా కొంచెం లైట్గా వేయించుకునేసి దాని తర్వాత అయితే మిర్చి అయితే వేసుకున్నాను. ఇక్కడ నేను మిర్చి అయితే కొంచెం ఎక్కువగా వేసాను, ఎందుకంటే మేము కొంచెం స్పైసీగానే తింటాము. సో అందుకనేసి మిర్చి అయితే ఎక్కువ వేసుకున్నాను. సో అవి కొంచెం మగ్గిన తర్వాత ఆనియన్స్ అయితే వేసేసాను ఫస్ట్ ఇక్కడ. సో ఆనియన్స్ కూడా అండి మీకు ఒకవేళ నేనైతే ఒక 3 పర్సన్స్కి కావాల్సినంత క్వాంటిటీ ఫుడ్ అయితే చేస్తున్నాను కదా. సో అందుకనేసి నేను ఒక 1.5 ఆనియన్ లాగైతే తీసుకున్నాను. అంటే మీడియం సైజ్ ఆనియన్స్, కొంచెం మీడియంగా ఉంటే ఒక 2 అయితే తీసుకోండి, కొంచెం మరీ లావుగా ఉంటే మాత్రం 1.5 అలా తీసుకోండి. సో అలా తీసుకున్న తర్వాత టమాటాస్ కూడా యాడ్ చేసి నేను ఇక్కడ ఏంటంటే పింక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే పింక్ సాల్ట్ యాడ్ చేయడం వల్ల కొంచెం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నార్మల్ సాల్ట్ కంటే కొంచెం పింక్ సాల్ట్ అయితే ఇంకా టేస్ట్ అనిపిస్తుంది. సో అందుకనేసి నేను దీంట్లో మాత్రం పింక్ సాల్ట్ యాడ్ చేశాను. బట్ మామూలుగా వేరే ఏవైనా రెసిపీస్ చేస్తే మాత్రం నేనైతే నార్మల్ సాల్టే వేస్తాను. సో కొంచెం ఇక్కడ కొంచెం టేస్ట్ ఇంకా కొంచెం బాగుండాలనేసి కొంచెం పింక్ సాల్ట్ అయితే యాడ్ చేశాను. సో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ టమోటాలు అయితే వేసేసుకున్నాను. నేను ఒక 5 ఏమో తీసుకున్నాను అనుకుంటా టమోటాలు, ఎందుకంటే ముగ్గురు కదా చాలా మంచిగా రెడ్గా ఉన్న టమాటాలు అయితే తీసేసుకున్నానంట. సో అవన్నీ బాగా మగ్గిపోయినాయి చూడండి, ఎంత బాగా అసలు ఆ రోజు అయితే చేసుకున్న తర్వాత ఉంది చూడండి రెసిపీ, అసలు ఏకదమ్ సూపర్ అంటే సూపర్గా ఉందన్నమాట. సో అవన్నీ మగ్గిన తర్వాత ఇక్కడైతే నేను అల్లం పేస్ట్ వేసేసుకున్నాను. అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం దూరగా వేయించుకోండి, ఎందుకంటే ఆ అల్లం పేస్ట్ ఒక వాసన అయితే పోవాలి. ఆ రోజు ఇంట్లో చేసిన అల్లం పేస్ట్ లేదనేసి నేను బయట నుంచి అయితే తెచ్చుకునేసి ఆ అల్లం పేస్ట్ని అయితే దాంట్లో వేసేసి కలిపేశాను. సో అలా కలిపిన తర్వాత ఇక్కడైతే నేను తగినంత కారం అయితే వేసుకుంటాను. సో మేము ముగ్గురికి చెప్పాను కదా, సో నేను ఒక 1.5 స్పూన్ అయితే వేసేసుకున్నాను అనమాట. అంటే మా స్పూన్ చాలా చిన్నగా ఉంది, ఒకవేళ మీ స్పూన్ కొంచెం పెద్దగా ఉంటే మీకు తగినంత వేసుకున్నాను అనమాట. సో నేను అంత మరీ తక్కువ స్పైసీనెస్ అయితే అసలు వేయలేదు, నార్మల్ బాగానే గట్టిగానే వేసాను అనమాట. సో మళ్ళీ పింక్ సాల్ట్ అయితే లిటిల్ బిట్ వేసాను కదా, సో ఇక్కడ నార్మల్ సాల్ట్ కొంచెం వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసేసి బాగా మిక్స్ చేసేసి దాన్ని బాగా మగ్గించానండి. బాగా మగ్గిన తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ నేనైతే గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. ముందుగానే గరం మసాలా అనేది యాడ్ చేయకూడదు, కారం అవన్నీ అయితే వేసేసుకున్న తర్వాతనే మనం లాస్ట్లో గరం మసాలా యాడ్ చేసామంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ యొక్క ఫ్లేవర్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంటుంది అనమాట. కొంచెం బాగా మగ్గిన తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక కప్పు కర్డ్ అయితే వేసుకున్నాను అనమాట. నేను ఒక కప్ అయితే నాకు సరిపోతుంది, 1 గ్లాస్ తీసుకున్నాను నేను రైస్ వచ్చేసి. సో అందుకనేసి నేనైతే ఒక కప్ అయితే చిన్న కప్పు తీసుకున్నాను. సో సరిపోతుంది. ఒకవేళ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం పుల్లగా అనిపిస్తుంది మళ్ళీ పెరుగు ఎక్కువ వేసుకుంటే. సో నాకు సరిపోతుంది కాబట్టి నేను అంత వేసుకున్నాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. ఎవరి క్వాంటిటీ అంటే మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు దాన్ని యాడ్ చేసుకున్నా అంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట. సో అలా పెరుగు వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మంచిగా ఆయిల్ అయితే పైకి అయితే
వచ్చేస్తుంది. చూడండి పొగలు ఎలా వస్తుందో, చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్, ఎమ్మి ఫ్లేవర్ అనమాట. స్మెల్ అయితే నేను ఇప్పుడు ఎడిట్ చేస్తుంటే నాకు ఆ స్మెల్ కూడా ఇప్పుడు నేను ఏమంటారు ఫీల్ అవుతున్నాను అనమాట. ఆ రోజు చేసిన యొక్క టేస్ట్ అంతా ఈరోజు ఫీల్ అవుతున్నాను. సో ఇలా మొత్తం కొంచెం బాగా మగ్గిన తర్వాత కింద అడుగు అంటకుండా అయితే చూసుకోండి. ఎందుకంటే కొంచెం కింద అడుగు అంటిందంటే మాత్రం మాడిపోయిన వాసన అయితే వచ్చేస్తుంది. సో టేస్ట్ మొత్తం మారిపోతుందనమాట. సో అలా చేయకుండా బాగా కలుపుతూ ఉండి కొంచెం మగ్గించిన తర్వాత ఇక్కడైతే ఫస్ట్ ఏంటంటే డైరెక్ట్గా వాటర్ అయితే వేసేయకూడదు. కొంచెం రైస్ అంతా వేసేసి దాంట్లో బాగా కొంచెం మగ్గనివ్వాలన్నమాట ఆయిల్లోనే. అలా కొంచెం మగ్గితే కూడా ఆ బియ్యం కూడా ఆయిల్కి బాగా పట్టుకుంటుంది. అలా పట్టుకున్నప్పుడే టేస్ట్ కూడా బియ్యం గింజ అనేది కూడా మంచిగా ఉడుకుతుంది, అంత బాగా ఉడుకుతుందనమాట. సో ఇక్కడ నేనేంటంటే బియ్యం వేసేసి మంచిగా కలబెట్టేసాను. మొత్తం ఆ గ్రేవీ ఏదైతే చేశానో అంతా కలబెట్టేసుకున్నాను. ఇక్కడ నేనైతే 1:2 వేసాను అనమాట. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకుని కొంచెం అలా కలబెట్టేసుకొని, ఒకవేళ మీరు చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి, లేదంటే లేదనమాట. ఇక లాస్ట్లో ఏంటంటే అవన్నీ కలబెట్టిన తర్వాత కొంచెం పైన అయితే నేను కొత్తిమీర, పుదీనా అండ్ ప్లస్ దాంతోపాటు లాస్ట్లో ఏంటంటే గీ అయితే యాడ్ చేశాను అనమాట. ఎందుకంటే ఈ గీ అనేది ఆ ఫ్లేవర్ కొంచెం స్వీట్నెస్గా అనిపిస్తుంది కదా, సో అందుకనేసి కొంచెం గీ అయితే యాడ్ చేశాను. అండ్ లాస్ట్లో వేసిన తర్వాత నిమ్మకాయ అయితే మనం తీసుకున్నాం కదా, ఆ నిమ్మకాయ కూడా పిండేసేయండి. మొత్తం పిండేసి కలబెట్టకండి. ఒకవేళ మీరు కలబెట్టాలనుకుంటే కలబెట్టచ్చు, ఏం ప్రాబ్లం అయితే లేదు. సో నేనేంటంటే ఒక్కొక్కసారి నా కన్వీనియంట్ అనమాట. ఒక్కొక్కసారి నేను కలుపుతాను, లేదంటే లేదు. ఒక్కొక్కసారి అలానే ఉంచేస్తాననమాట. సో ఇలా ఫస్ట్ కొంచెం పుదీనా వేసాను కదా, మళ్ళీ కొంచెం మిగిలి ఉంటే ఆ పుదీనాను కూడా పైన వేసేసి లాస్ట్ అయితే గీ వేసేసుకున్నాను అనమాట. సో ఇలా వేసుకొని చూడండి, పైన అప్పుడే ఉడుకుతుంది చూడండి, స్టార్ట్ అయింది ఉడకడం అయితే. ఆ మంచి ఆయిల్, ఆ ఫ్లేవర్, ఆ గీ వేసుకుని అలంతా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అసలు. టేస్ట్ నిజంగా సూపర్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను 3 విజిల్స్ అండి, 3 విజిల్స్ అయితే నేను పెట్టుకుంటున్నాను అనమాట. ఎక్కువ అయితే అస్సలు పెట్టద్దండి, ఎందుకంటే ఎక్కువ పెట్టారంటే ఏదైనా మాడిపోతుంది, లేదంటే మెత్తగన్నా అయిపోతుంది అనమాట. సో 3 విజిల్స్ పెట్టిన తర్వాత 3 విజిల్స్ వచ్చిన తర్వాత కొంచెం అలానే వదిలేసి ఒక 5 మినిట్స్ మగ్గించిన తర్వాత ఓపెన్ చేసి చూసాను. బాసిన సామి రంగా అసలు సూపర్ అంటే సూపర్. అండ్ దీని కాంబినేషన్ ఏంటంటే ఇలానే తినేయచ్చు. ఒకవేళ మీకు కాంబినేషన్ ఏమైనా కావాలి అంటే రైతా చేసుకోండి దీనిలోకి, నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ రోజు నేనైతే రైతా చేసుకున్నాను, ఇంకా అసలు టేస్ట్ అంటే అద్భుతం అండి, అంత బాగుంది అసలు, ఇంత టేస్టీగా వచ్చింది. సో ఇలా క్విక్ రెసిపీస్ అండి, ఎప్పుడైనా మనకు హడావిడిలో మనకు కుదరదు అన్నప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోతాయి అనమాట ఇలాంటి రెసిపీస్ అయితే. సో ఇలాంటి రెసిపీస్ మీకు ఇంకా ఏమైనా కావాలి అంటే కింద కామెంట్స్ అయితే చేయండి. అసలు ఏ రెసిపీస్ కావాలో కూడా కింద కామెంట్స్ అయితే చేయండి. సో ఇలా నేనైతే చాలా ఫాస్ట్గా ఆ రోజు నా ఆఫీస్ వెళ్తున్నాను అనేసి చాలా ఫాస్ట్గా అయితే నేను ఇలా అయితే ప్రిపేర్ అయితే చేసుకున్నాను. సో అంతే ఈ వీడియో. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకున్నాను. నేను చేసిన టమాటా పులావ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను అనమాట. సో ఈ వీడియో కనుక నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ హిట్ చేయడం అస్సలు మర్చిపోతాను. ఎందుకంటే నేను ఇలా వీడియో పెట్టే కానీ మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తాయి.